హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో ఇండియాస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్టాక్ బ్రోకర్ ఏంజిల్ వన్ డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ చూద్దాం. వీళ్ళ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్కి ఎలాంటి ఛార్జెస్ చేయరు, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వీళ్ళ బ్రోకరేజ్ ఛార్జెస్ వచ్చేసి 20 రూపీస్ పర్ ఆర్డర్ ఉంటాయి. డీమ్యాట్ అకౌంట్ ప్రాసెస్కి అవసరమయ్యే డాక్యుమెంటేషన్ ఏమేమి అవసరమో, అలానే రిక్వైర్డ్ డీటెయిల్స్ ఏమేమి కావాలో ముందుగా నేను చెప్తాను. అవి మీరు తీసుకుని పక్కన పెట్టుకోండి, సో దట్ మీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్లో ఎక్కడా కూడా స్టక్ కాకుండా వితిన్ 10 మినిట్స్లో మీ డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఏంజిల్ వన్ అకౌంట్ ఓపెనింగ్ మీరు ల్యాప్టాప్లో ఓపెన్ చేసినా, మొబైల్లో ఓపెన్ చేసినా కూడా ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూసినట్టయితే మీరు ఒక డాక్యుమెంట్ మీద సైన్ చేసుకుని పక్కన పెట్టుకోండి. మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ సేవ్ చేసుకుని పెట్టుకోండి. ఆ ఒక్క డాక్యుమెంటే మనం అప్లోడ్ చేయాల్సి వచ్చింది. మిగతా రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ ఏం పక్కన పెట్టుకోవాలంటే మనం పాన్ కార్డ్ పక్కన పెట్టుకోవాలి, పాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాల్సి వచ్చింది. అలానే ఆధార్ కార్డ్ మనం పక్కన పెట్టుకోవాలి. అలానే బ్యాంక్ డీటెయిల్స్ లైక్ బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్ మీరు పక్కన పెట్టుకోండి అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు. ఇంకా నామినీ డీటెయిల్స్, నామినీ పాన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా మనం ఇవ్వాల్సి వచ్చేది. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీ దగ్గర హ్యాండీగా ఉండాలి అకౌంట్ ఓపెన్ చేసే ముందు. సో ఇప్పుడు ఏంజిల్ వన్ డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మీరు మొబైల్లో మీ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే ఈ వీడియో హెడ్డింగ్ మీద క్లిక్ చేయండి. మీకు వీడియో డిస్క్రిప్షన్లో బ్లూ కలర్లో ఏంజిల్ అకౌంట్ ఓపెనింగ్ లింక్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇది అకౌంట్ ఓపెనింగ్ పేజ్. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. మీరు కంప్యూటర్ నుంచి చేస్తున్నట్టయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఇచ్చాము, ఆ లింక్ మీద క్లిక్ చేయండి. సో మీరు అకౌంట్ ఓపెనింగ్ పేజ్కి వస్తారు. ఇది ఏంజిల్ వన్ అకౌంట్ ఓపెనింగ్ పేజ్. ఇందులో మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. మీకు మొబైల్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ ఫుల్ నేమ్ ఎలా అయితే పాన్లో ఉందో అదేవిధంగా ఇక్కడ ఇవ్వండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి. కంటిన్యూ విత్ గూగుల్తో కూడా మనం వెళ్ళొచ్చు, బట్ బెటర్ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. మీ ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది, ఈమెయిల్ మనం వెరిఫై చేయాలి. ఇక్కడ ఈమెయిల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 4 స్టెప్స్ ఉన్నాయి కదా, ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేస్తే ప్రాసెస్ అయిపోతుంది. ఫస్ట్ వచ్చేసి మీ పాన్ నెంబర్ ఇక్కడ ఆటోమేటిక్గా తీసుకుంది, అదర్వైజ్ మీ పాన్ నెంబర్ ఇక్కడ ఇవ్వచ్చు. ఇచ్చేసి ప్రొసీడ్ టు డిజిలాకర్ మీద క్లిక్ చేయండి. ఈ డిజిలాకర్ ఆధార్తో మనం అథెంటికేట్, ఆధార్ ఓటీపీ ఇచ్చి కంప్లీట్ చేయాల్సి వచ్చేది. ముందుగా మీ ఆధార్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఆధార్ ఓటీపీ వస్తుంది, మొబైల్ కానీ ఈమెయిల్ కానీ అది ఎంటర్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీకు డిజిలాకర్కి 6 డిజిట్ పిన్ ఉంటుంది. ఆ పిన్ మీకు ఆల్రెడీ గుర్తున్నట్టయితే అది ఎంటర్ చేయండి. లేదంటే ఫర్గాట్ పిన్ మీద క్లిక్ చేసి మీరు పిన్ సెట్ చేసుకుని అది ఎంటర్ చేయండి. డిజిలాకర్ పిన్ ఎంటర్ చేస్తున్నాం. డన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ అలానే పాన్ కార్డ్ రెండింటిని కూడా డిజిలాకర్ నుంచి ఏంజిల్ వన్ తీసుకుంటుంది మీ అకౌంట్ ఓపెన్ చేయడానికి. ఆధార్ ఆల్రెడీ చెక్ మార్క్ క్లిక్ చేసి ఉంది, పాన్ ఆటోమేటిక్గా వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు కనిపించట్లేదు, అదర్వైజ్ ఇక్కడ ఉంటుంది. సో పర్పస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, నో యువర్ కస్టమర్ కోసం, అంటే కేవైసీ కోసం వీళ్ళు తీసుకుంటున్నట్టు చూపిస్తున్నారు. ఎలో మీద క్లిక్ చేయండి. సో ఈ స్టెప్ కంప్లీట్ అయ్యింది, చూడొచ్చు మీరు కేవైసీ ప్రాసెస్ కంప్లీటెడ్ అని. సో తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయాలి. సో దీనికి 2 మెథడ్స్ ఉంటాయి. యూపీఐ ద్వారా లింక్ చేయొచ్చు, ఆర్ఎల్స్ మాన్యువల్గా బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి కూడా లింక్ చేయొచ్చు. ముందుగా యూపీఐ ద్వారా మనం చూద్దాం ప్రాసెస్. నేను యూపీఐ బాక్స్ మీద క్లిక్ చేస్తున్నాను. వెరిఫై విత్ యూపీఐ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వీళ్ళు 1 రూపీ మన అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతుంది. వితిన్ 48 అవర్స్లో మనకు వచ్చేస్తాయి. సో వెరిఫై విత్ యూపీఐ మీద క్లిక్ చేయగానే మీది స్కానర్ కోడ్ ఓపెన్ అయింది కదా. సో మీ యూపీఐ ఆన్ చేసుకుని 1 రూపీ పే చేయండి. సో దట్ మీ అకౌంట్ ఆటోమేటిక్గా లింక్ అయిపోతుంది. మేము సెకండ్ ప్రాసెస్ కూడా చూద్దాం. బ్యాంక్ డీటెయిల్స్ మనం మాన్యువల్గా కూడా ఎంటర్ చేయొచ్చు, ఏదో ఒకటి మాత్రమే చేయాలి. సో మేము సెకండ్ ప్రాసెస్ ద్వారా ఓపెన్ చేస్తున్నాను. సో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నా, ఇక్కడ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇస్తున్నాం ముందుగా. తర్వాత ఐఎఫ్ఎస్సి కోడ్ ఇవ్వండి. మీ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంటర్ చేస్తుండగానే మీ బ్రాంచ్ ఏదన్నది కూడా ఇక్కడ మీకు కనిపిస్తుంది, మీరు అది చెక్ చేసుకుని కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇక్కడ చూడొచ్చు బ్యాంక్ అకౌంట్ లింక్డ్ అని వచ్చింది కదా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన ఇన్ఫర్మేషన్ వెరిఫికేషన్ ఉంటుంది. అంటే సెల్ఫీ మీరు మొబైల్ నుంచి కానీ ల్యాప్టాప్ నుంచి కానీ సెల్ఫీ క్లిక్ చేయాల్సి వచ్చేది. సో ఓపెన్ కెమెరా మీద క్లిక్ చేయాలి. ఓపెన్ కెమెరా మీద క్లిక్ చేసినప్పుడు లొకేషన్ అవన్నీ పర్మిషన్స్ అడుగుతుంటుంది. అలౌ దిస్ టైం మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మీరు మీ ఫేస్ కొంచెం అటు ఇటు కదిలిస్తే
క్యాప్చర్ కెమెరా హైలైట్ అవుతుంది. హైలైట్ అయిన తర్వాత దాని మీద క్లిక్ చేసినట్టయితే ఇది ఫోటోని క్యాప్చర్ చేసుకుంటుంది. సో ఈ విధంగా ఫోటోని క్యాప్చర్ చేసుకుంది కదా, కరెక్ట్గా ఉన్నట్టయితే సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఈ స్టెప్లో మీరు సిగ్నేచర్ మొబైల్తో అయితే చేతితో కూడా చేయొచ్చు. నా సజెషన్ ఏంటంటే మీరు ఆల్రెడీ సేవ్ చేసుకుని పెట్టుకున్నది ఉంది కదా, సో దాన్ని అప్లోడ్ చేసి చేయండి. ఎందుకంటే ఇది ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ కాబట్టి ప్రాపర్ సిగ్నేచర్స్ అయ్యి ఉండాలి. సో ఆల్రెడీ సైన్ చేసి పెట్టుకున్నది మీరు ఇక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టండి. సో ఈ స్టెప్ కంప్లీట్ అయింది. ఇంకా నెక్స్ట్ స్టెప్ వచ్చేసి సెగ్మెంట్ సెలెక్షన్ ఉంటుంది. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మీకు ఈక్విటీ ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతాయి అవి. F&O కమోడిటీస్ చేయాలంటే మీరు ఇక్కడ ప్రొసీడ్ మీద క్లిక్ చేసి మీ బ్యాంక్ స్టేట్మెంట్ని పుల్ చేసుకోవడానికి దీనికి ఆథెంటికేషన్ ఇవ్వాలి. క్యాంప్స్ ఫిన్సర్ నుంచి మీ బ్యాంక్ స్టేట్మెంట్ వెళ్ళి పుల్ చేసుకుంటారు. మీరు కన్సెంట్ ఇచ్చి ఈ ప్రొసీడ్ మీద క్లిక్ చేసినట్టయితే, సో ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తాం. మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో మీ అకౌంట్ని ఐడెంటిఫై చేసి దాంట్లో ఉన్న స్టేట్మెంట్ని ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇంతకుముందు మనం అప్లోడ్ చేసేవాళ్ళం, ఆ ప్రాసెస్ అంతా లేకుండా ఇది ఈ స్టెప్ చేస్తాం అనమాట. సో అదర్వైజ్ ఏంజిల్ వన్ టు యూజ్ మై ఫైనాన్స్ ఇన్ఫర్మేషన్ అని ఉంది కదా, లింక్ అండ్ ప్రొవైడ్ కన్సెంట్ మీద క్లిక్ చేయండి. మీకు మళ్ళీ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో ఈ స్టెప్ కంప్లీట్ అయింది. సో మిగతా పర్సనల్ డీటెయిల్స్ సెగ్మెంట్ ఇది లాస్ట్ సెగ్మెంట్. మీ ఇన్కమ్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీ ఎంప్లాయ్మెంట్ టైప్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా, ప్రైవేట్ ఎంప్లాయీ అయినా, బిజినెస్ ఎనీ అదర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ బ్రోకరేజ్ ప్లాన్స్ మీరు సెకండ్ ఏదైతే ఉందో iTrade ప్రీమియర్ అన్నది అది మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మీకు 20 రూపీస్ పర్ ఆర్డర్ పడతాయి. సో వాల్యూ యాడెడ్ ప్లాన్ మాత్రం సెలెక్ట్ చేసుకోకుండా అది ప్రీమియర్ ప్లాన్ అనమాట. సో మీరు సెకండ్ ఆప్షన్ ఏదైతే ఉందో iTrade ప్రీమియర్ అని అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో ఇది ఫండ్ సెటిల్మెంట్ ఫ్రీక్వెన్సీ 90 డేస్ ఉంది కదా, ఆటోమేటిక్గా అదే ఉంచేసేయండి. అదే బెటర్ ఆప్షన్. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మిగతా అదర్ డీటెయిల్స్ ఇవ్వండి. మీరు జెండర్ కానీ మార్చే స్టేటస్ మ్యారీడ్ అన్మ్యారీడా, అలానే మీ ఫాదర్ నేమ్ ఆటోమేటిక్ ఇక్కడ తీసుకుంది. సెగ్మెంట్స్ ఆల్ సెగ్మెంట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఆల్రెడీ మనం కన్సెంట్ ఇచ్చాం కాబట్టి. ఆర్ఎల్స్ మాన్యువల్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ నామినీ డీటెయిల్స్ ఆప్ట్ అవుట్ అని ఉంది. ఆప్ట్ అవుట్ కాకుండా యాడ్ నామినీ సెలెక్ట్ చేసుకొని మీ నామినీ డీటెయిల్స్ ఇవ్వండి. సో ఎందుకంటే మనకి ఏదైనా అయినట్టయితే దురదృష్టవశాత్తు మన ఫ్యామిలీ మెంబర్స్ మన స్టాక్స్ కోసం, షేర్స్ కోసం వాటిని మావే అని చెప్పి క్లెయిమ్ చేసుకునే పరిస్థితి రాకూడదు. సో నామినీని ఇవ్వటం అనేది కంపల్సరీ. సో మీరు మ్యారేజ్ కానట్టయితే మీ పేరెంట్స్ మదర్ కానీ ఫాదర్ కానీ ఇచ్చేసి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వండి. అదర్వైజ్ మీరు మ్యారేజ్ అయినట్టయితే మీ స్పౌజ్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇక్కడ నేను అకౌంట్ ఓపెన్ చేసిన బై ఫాదర్ నేమ్, అలానే వాళ్ళ ఫాదర్ డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్షిప్ సెలెక్ట్ చేసుకున్నాను. పర్సంటేజ్ 100% పెట్టాను. మోర్ దెన్ 1 నామినీ ఇచ్చినట్టయితే మనం నామినీ షేర్ కూడా డివైడ్ చేయొచ్చు. అలానే నామినీ మొబైల్ నెంబర్ ఇస్తున్నాం ఇక్కడ. అలానే నామినీ పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. నామినీ ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేయండి. నామినీ అడ్రస్ కింద స్టెప్ వచ్చేసి నామినీ అడ్రస్ సేమ్ యాజ్ మై అడ్రస్ అని పెట్టేయచ్చు. ఎందుకంటే పేరెంట్స్ అయినా స్పౌజ్ అయినా సేమే ఉంటుంది కాబట్టి సేవ్ నామినీ మీద క్లిక్ చేయండి. సో ఈ స్టెప్ కంప్లీట్ అయింది. ప్రొసీడ్ టు ఈ సైన్ నెక్స్ట్ స్టెప్. సో అగైన్ ప్రొసీడ్ టు ఈ సైన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇవ్వాలి. మనకి ఆధార్ ఓటీపీ ఎంటర్ చేసినట్టయితే ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. ముందుగా ఆధార్ నెంబర్ ఇచ్చి టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద క్లిక్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. మీకు ఆధార్ ఓటీపీ వచ్చింది మీ మొబైల్కి, అది ఎంటర్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఈ స్టెప్తో మీ ఏంజిల్ వన్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. సో కొంత టైం తీసుకుంటుంది అప్లికేషన్ని వెరిఫై చేయడానికి. సో ఈ స్టెప్తో అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు. మీ ఏంజిల్ వన్ డిమాట్ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. హోప్ ఈ సెషన్ మీకు నచ్చింది అనుకుంటా. ఇప్పుడు మీరు అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేసినట్టయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో అకౌంట్ ఓపెనింగ్ లింక్ ఇచ్చాం కదా, దాని మీద క్లిక్ చేసి మీ అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేస్తుందో వాళ్ళకి యూజ్ అవుతుంది అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.